ఈ లోకానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన మరణించి సమాధిలో పెట్టబడి మూడో దినమున తిరిగి లేచి మరణపు ముళ్ళును విరిచే నా ఒకే ఒక నామం, అది నజరేయుడైన యేసు నామం. హల్లెలూయా, హల్లెలూయా. మరణ దాస్యములో ఉన్న వారిని, మరణ భయముతో జీవిస్తున్న వారిని దేవుడు మొట్టమొదటి సృష్టించిన ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకొని, పాపం వల్ల వచ్చి జీవితం మరణాన్ని కొని తెచ్చుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరణములోనే మనిషి జీవిస్తున్నాడు, మరణిస్తూనే ఉన్నాడు. దీనికి ముగింపు లేదా అని చాలా మంది దీన్ని జయించాలని కొంతమంది హిమాలయంలోకి వెళ్తున్నారు, బంగాళాఖాతం తీసుకుని ఎక్కడెక్కడికో వెళ్తున్నారు దాన్ని జయించాలని. కానీ దీనికి ఒకటే సొల్యూషన్, అది ఏంటంటే ఈ లోకానికి పాపం లేని వాడు, పాపం చేయని వాడు, నాలో పాపం ఉన్నవాడు సవాల్ చేసిన వాడు ఈ లోకానికి వచ్చి పాపంతో ఉన్నవాడు అందరూ మరణంతోనే సమానం. అదే రోమపత్రిక చెప్తా ఉంది. మరణకరమైన పాప శరీర సంబంధమైన మనసే మరణం అన్నాడు. శరీర సంబంధమైన మనసే మరణము అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీర సంబంధమైన మనస్సు ఉన్న ప్రతి ఒక్కరు మరణంలోనే ఉంటారు. అందుకని ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన ప్రతి ఒక్కరికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు అని చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు అని సర్వలోకానికి చాటిన వాడు నజరేయుడైన యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతుడొకరు ఉదారత వస్త్రం ధరించుకొని వాడు ఎంతో వైభవంగా బ్రతుకుతున్నాడు. వాడు టేబుల్ మీద తింటుంటే వాడు తిన్నది రోడ్డు మీద పడతా ఉంది. వాడు ఎట తింటున్నాడు చూడండి. అక్కడ లాజరు ఉన్నాడు ఇంటి ముందు, వాడు తిని కింద పడిన ఏరుకొని తింటున్నాడు, కురుపులతో ఉన్నాడు. వాడి ఇంటి నిండా కుక్కలే. ఈ కుక్కలు పోయి ఆ దరిద్రుడైన లాజరు పుళ్ళు నాగుతున్నారు. వీడు అసలు ఈ ధనవంతుడు నరకానికి పోవడానికి కారణం కుక్కలు పెంచడమే మెయిన్. వాడు కుక్కలు పెంచడం నరకానికి పోయాడు. కుక్కలు పుండ్లు నాగుతుంటే చూస్తా కూర్చున్నాడు, అందుకనే పోయాడు నరకానికి. వాడు కుక్కలు పెంచుతున్నాడు. ఈరోజు తల్లిదండ్రులకి అన్నం పెట్టరు కానీ కుక్కలు పెంచేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. జాగ్రత్త, అటువంటి వాళ్ళంతా నరకానికి పోతారు. ఆ ధనవంతుడు అట్లా తింటా కూర్చొని ఉన్నాడు. లాజరు పేదవాడు, అతడు దరిద్రుడుగా ఉన్నాడు. కానీ శరీరంతో ఉన్నప్పుడు అతనికి ఒక నిరీక్షణ, ఒక నిత్యత్వాన్ని గురించి ఒక ఆలోచన ఉంది. ఈ ధనవంతుడు తిన్నాడు, తాగాడు, సుఖించాడు. ధనవంతుడు ఒకరోజు చనిపోయాను, పాతి పెట్టబడును. ధనవంతుడు చావరా? డబ్బుతో ప్రాణాన్ని కాపాడుకోగలడా? ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరూ ధనవంతుడిని కాపాడతారు, ఎవడూ కాపాడలేదు. ధనవంతుడిని పాతి పెట్టారు. అయితే దరిద్రుడు చనిపోయాడు. కానీ వీళ్ళిద్దరు మరణంలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, దరిద్రుడు చనిపోయినప్పుడు దేవతతో వచ్చి తీసుకెళ్లారు. దేవతతో వచ్చి అతను కొనిపోయారు. చనిపోయిన తర్వాత జీవితం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ లోకం వరకే శరీరంతో ఉన్నంత కాలమే జీవితం అనుకోబాకండి. మనిషి జీవితం నరిని ఆగు 70 ఏళ్ళు, అధిక బలమైతే 80 ఏళ్ళు. అయినను దాని వైభవం ఆయాసం దుఃఖమే. ఎక్కువ కాలం బతికమన్నా ఆయాసం దుఃఖమే. దాని వైభవం అన్నాడు, దాని వైభవం ఆయాసం దుఃఖమే. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను తెలియని ఒక రాజ్యంలో కళ్ళు తీశాడు. ఈ భూమి తిన్నంత వరకే జీవితం అనుకుంటే వాడికంటే వాడు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టులతో సమానమని. ఈ లోకములో ఉన్న జీవితం స్వల్పమే, కొంతకాలం జీవితం మాత్రమే. ఇక్కడ చనిపోయిన తర్వాత అక్కడ కళ్ళు తెచ్చాడు. అగ్నిగుండంలో కాలుతూ ఉన్నాడు ధనవంతుడు. అగ్నిగుండంలో కాలిపోతున్నాడు ధనవంతుడు. కాలిపోతూ దాహం వేసింది. పైకి చూశాడు. అబ్రహాం రొమ్మున దరిద్రుడు ఆయన అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. వీడికి కడుపు మండింది. నా ఇంటి ముందు నేను ఎంగిలి మెతుకులేసి తిన్నాడు, అబ్రహాం రొమ్మునున్నాడు. నేనేమో ఇక్కడున్నాను, అతను సుఖంగా ఉన్నాడు, నేనేమో కాలిపోతున్నాను అని అబ్రహాంతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాం ఎవరు తెలుసు?
అందరూ ఎవరో తెలుసు. బతుకున్నంతసేపు ఏ పాస చెప్పినా వినరు, చచ్చిపోయిన తర్వాత అన్నీ తెలుస్తాయి అందరికి. ఆ ధనవంతుడు అబ్రహామా, ఇదిగో ఆ లాజరును పంపించు, ఒక్క చుక్క నా గొంతులో నీళ్లు వేయి అని దాహానికి అరుస్తున్నాడు. అప్పుడు అబ్రహాం చెప్పాడు, చాలా కళ్ళు తెరిపించి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇక్కడ వాళ్ళు ఎక్కడికి కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి కానీ రావడానికి లేదు, మధ్యలో అగాధం ఉందన్నాడు. ఈ మధ్యలో అగాధం ఉంది, అక్కడ వాళ్ళు ఇక్కడికి కానీ ఇక్కడ వాళ్ళు ఎక్కడ లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. అంటే వీడు బుద్ధి అంటే ధనవంతుడి బుద్ధి. వాడు అక్కడి నుంచి హాయిగా కూర్చున్నాడు, వీడి దగ్గరకు వస్తే ఆ మంటల సెగదడుతుంది కదా వాడికి. అట్టైనా ఆనందిద్దామని ఆశ వాడిని ఇక్కడికి రమ్మంటున్నాడు. వచ్చేదానికి అట్టే తప్పండి. మా బంధువులు చాలా మంది భూమి మీద ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా నేను చెప్పినంత కాలం వెళ్ళలేదు, నేను బతుకున్నంత కాలం వెళ్ళలేదు. డబ్బే ఆస్తే ముఖ్యం అనుకున్నా. ఇప్పుడు నేను ఒకవేళ వాళ్ళు ఏడికి వస్తారేమో, ఈ లాజరుని కింద పంపించు, ఈ లాజరు పోయి వాళ్ళకి సుమారు చెప్తాడంటే, బతుకున్నాడు వస్తే ఎవడన్నా ఉంటాడు ఇక్కడ? బతుకున్నాడు వస్తే ఎవడన్నా ఉంటాడు? చచ్చిపోయినాడు బలి తిరిగి వస్తే ఒక్కడు కూడా ఉండడు. అలాంటిది ఆ బతికిన వాళ్ళు ఇక్కడ పోవాల్సిన అవసరం లేదు. కింద చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు అన్నాడు. ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధనవంతుడైనా దరిద్రుడైనా చనిపోవాల్సిందే, కానీ దరిద్రుడు సుఖంగా అబ్రహాము కొమ్మున ఆనుకున్నాడు. హల్లెలూయా. రేపు ఇక్కడ కళ్ళు మూయక ముందే, ఇంకొక దగ్గర కళ్ళు తెరవక ముందే, ఇదే ఈరోజు సమయమందున అసమయందు సువార్త ప్రకటించమని వాక్యం చెప్తుంది. ఈ సందర్భంగా కూడా మేము సువార్త ప్రకటిస్తున్నాం. మీరెవ్వరు అక్కడికి వెళ్ళకూడదని. ఆ ధనవంతుడు లాదన పంపిస్తే కింద వాళ్ళు వినరు, కానీ అని వినరు, అక్కడ ఉన్నోళ్ళు చెప్తే వినమని ఆ ధనవంతుడికి అబ్రహాం చెప్పిన మాట మీకు చెప్తున్నాం. ఇదిగో ఇంతమంది సేవకులు వచ్చాం, మేము చెప్తున్నాం, రేపు నీది కాదు, బ్రతికుండంగానే ప్రభుని నమ్ముకో. నిత్యత్వానికి ఆయన ప్రభుని నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మను పొందాడు, తన కలిగినది దేవుని మందిరానికి ఇచ్చాడు, పరలోకంలో ఆశ సంపాదించుకున్నాడు, సంతోషంగా వెళ్ళిపోయాడు. నాది అనుకున్నది నీది కాదు. ఎప్పుడైనా ఒకసారి దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. బతికుండగానే ఏమన్నా చేయండి దేవుని కోసం. నేను ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందా అన్న రుద్రబాబు అన్న ప్రార్థన చేస్తాడు. ఏమిరా అందరు సైలెంట్గా ఉండండి, మైక్ లేదు కదా. పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. మధ్యాకాల సమయంలో పరిశుద్ధుల చేరిన ప్రభా, ప్రియులు పెద్దలు నాయన, ప్రియ బిడ్డ